అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఆయత్ నంబర్ 66. ولو أنهم أقاموا التوراة والإنجيل وما أنزل إليهم من ربهم لأكلوا من فوقهم ومن تحت أرجلهم منهم أمة مقتصدة وكثير منهم ساء ما كانوا يعملون. ఆయత్ నంబర్ 66. వారు గనక తౌరాతుకు ఇంజీలుకు తమ ప్రభు తరపున తమ వద్దకు పంపబడిన దానికి కట్టుబడి ఉంటే వారు తమపై నుంచి క్రింది నుంచి పుష్కలంగా ఉపాధిని పొందుతూ హాయిగా తినేవారు. వారిలో ఒక వర్గం మాత్రం మధ్య మార్గం అవలంబిస్తుంది, కానీ వారిలోని అత్యధికులు చేసే పనులు చాలా చెడ్డవి. 117. తౌరాతు ఇంజీల్ గ్రంథాలను అనుసరించడం అంటే అర్థం ఆ గ్రంథాలలో ఇవ్వబడిన ఆదేశాలను ఉపదేశాలను పాటించడం. వాటిలో అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించాలన్న అంశం కూడా ఉంది. వమా ఉంజిల అంటే ఆకాశ గ్రంథాలన్నిటినీ విశ్వసించడం అన్నమాట. వాటిలో దివ్య ఖురాన్ కూడా ఒకటి. మొత్తానికి వారు ఇస్లాం స్వీకరించాలన్నమాట. 118. పైనుంచి క్రింది నుంచి ఉపాధిని పొందడం అనే పదం అతిశయోక్తిగా ప్రయోగించబడింది. అంటే ఆకాశం నుంచి వర్షం కురవడం, భూముల్లో నుంచి పంటలు పుష్కలంగా పండడం అన్న భావంలో ఇలా అనబడింది. దివ్య ఖురాన్లోనే మరో చోట ఈ విషయం మరో విధంగా చెప్పబడింది. పురముల్లోని ప్రజలు విశ్వసించి దైవ భక్తి పారాయణుగా మొసలుకొని ఉన్నట్లయితే మేము వారి కోసం భూమి ఆకాశాల శుభ ద్వారాలను తెరచివేసేవారం. అల్ అరాఫ్ 96. 119. వారిలోని మెజారిటీ జనులు విశ్వాస మార్గాన్ని అవలంబించలేదు. వారు తమ తిరస్కార వైఖరిపై పాతుకుపోయారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దైవ దౌత్యంపై వారు ఏమాత్రము సత్యబద్ధమైన వైఖరిని అవలంబించలేదు. తమ ఈ మంకుతనం పెడసరి ధోరణినే ఇక్కడ చెడ్డ పనులుగా పేర్కొనడం జరిగింది. ఇక మధ్య మార్గాన్ని అవలంబించే వర్గం అంటే అబ్దుల్లా బిన్ సలాం రజియల్లాహు తఆలా అన్హు తదితరులు అన్నమాట. అయితే వారి సంఖ్య 8, 9కి మించి లేదు. పూర్వం వారు యూదులుగా ఉండేవారు, తరువాత ఇస్లాం స్వీకరించారు. ఆయత్ నంబర్ 67. يا أيها الرسول بلغ ما أنزل إليك من ربك وإن لم تفعل فما بلغت رسالته والله يعصمك من الناس إن الله لا يهدي القوم الكافرين. ఆయత్ నంబర్ 67. ఓ ప్రవక్త, నీ ప్రభు తరపు నుంచి నీపై అవతరింపజేయబడిన దానిని ప్రజలకు అందజేయి. ఒకవేళ నువ్వు గనక ఈ పని చెయ్యకపోతే దైవ ప్రవక్తగా నీవు నీ ధర్మాన్ని నిర్వర్తించని వాడవు అవుతావు. అల్లా నిన్ను ప్రజల కీడు నుంచి కాపాడుతాడు. నిశ్చయముగా అల్లా తిరస్కారులకు సన్మార్గం చూపడు. 120. అంటే ఓ ప్రవక్త, నీపై అవతరింపజేయబడే విషయాలన్నిటినీ నిర్భయంగా హెచ్చుతగ్గులు లేకుండా మీరు జనులకు అందజేయండి అని దేవుడు ఉపదేశిస్తున్నాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అలాగే చేశారు. అందుకే హజరత్ ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా ఇలా అంటున్నారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని విషయాలను తెలపకుండా దాచిపెట్టారు అని అనుమానించిన వాడు అబద్ధం పలికాడు. సహీ బుఖారీ 4855. అలాగే మీ దగ్గర ఖురాన్ కాకుండా వహీ ద్వారా అందిన మరేదన్న విషయం ఉందా అని హజరత్ అలీ రజియల్లాహు తఆలాను అడిగినప్పుడు ఆయన లేదని ప్రమాణం చేసి మరీ చెప్పారు. ఆయన రజియల్లాహు తఆలా అన్హు ఇలా అన్నారు, కాకపోతే నా దగ్గర ఖురాన్ అవగాహన ఉంది. ఈ అవగాహన శక్తిని అల్లా తాను కోరిన వారికి ప్రసాదిస్తాడు. సహీ బుఖారీ 369. అంతిమ హజ్ యాత్ర సందర్భంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన 1,00,000 మంది లేక 1,40,000 మంది సహచరుల సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇలా అన్నారు,
మీ అభిప్రాయం ఏమిటి? నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించానా లేదా? దీనికి సహచరులు తమరు దైవ సందేశాన్ని అందజేశారని, కర్తవ్యాన్ని నిర్వర్తించారని, శ్రేయోభిలాషిగా మెలిగారని మేము సాక్ష్యమిస్తున్నాము అని ముక్త కంఠంతో బదిలిచ్చారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆకాశం వైపు వేలుతో సౌజ్ఞ చేస్తూ, ఓ అల్లాహ్, దీనికి నువ్వే సాక్షివి అని 3 సార్లు పలికారు. సహీ బుఖారీ కితాబుల్ హజ్ బాబు హజ్జతున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. 121. అల్లా తన అద్భుత శక్తి ద్వారాను ప్రాపంచిక కారకాల ద్వారాను తమ సందేశహరుని ఎల్లప్పుడూ దుష్ట శక్తుల బారి నుండి కాపాడుతూ ఉండేవాడు. ప్రాపంచికంగా చూస్తే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పినతండ్రి అయిన అబూ తాలిబ్ హృదయంలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల అమితమైన అవ్యాజానురాగాలను పొందుపరిచారు. అబూ తాలిబు ఒకవైపు సత్య తిరస్కారిగా ఉంటూనే మరోవైపు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు అండగా నిలబడ్డారు. ఇది కూడా బహుశా దైవలీల అయి ఉండవచ్చు. బహుశా ఆయన గనక ఇస్లాం స్వీకరించి ఉంటే ఖురైష్ సర్దారులు ఆయన్ని కూడా వెలివేసేవారేమో. అబూ తాలిబు చనిపోయిన తర్వాత కొంతమంది ఖురైష్ నాయకుల ద్వారా, మదీనా అన్సార్ల ద్వారా అల్లాహ్ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు తోడ్పాటును అందజేశాడు. ఎట్టకేలకు ఈ 67వ ఆయతు అవతరించింది. ఆ రోజు నుంచి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తనకు రక్షణగా, పహారాగా ఎవరూ ఉండనవసరం లేదని చెప్పేశారు. ఆ తర్వాత కూడా ఎన్నో సంక్షిప్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ దేవుడు తన ప్రవక్తను దుర్మార్గుల నుంచి కాపాడాడు. యూదులు తమ కుట్రలు కుతంత్రాల ద్వారా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు అపకారం తలపెట్టబోయినప్పుడల్లా దేవుడు వహీ ద్వారా కుట్రలను బయటపెట్టే హోరాహోరీ పోరాటాలలో సైతం అవిశ్వాసుల దాడి నుంచి ఆయన్ని రక్షించాడు.